హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య టేల్స్. సో ఈ వీడియోలో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే అందరూ ఈ పార్ట్కి స్టార్ట్ చేసే ఉంటారు. సో ద వన్ థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ ఇస్ లైక్ నార్మల్గా అన్ని కాలేజెస్లో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కామన్గా ఉన్నవేంటి, ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేవి అన్ని కాలేజెస్లో అయితే ఉండవు. కొన్ని కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో కొన్ని అలా పెట్టుకుంటారు. అండ్ ప్రతి కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని, నేను టాప్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని మాత్రం ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్లీ మా కాలేజ్ గురించి అయితే వెళ్దాము. బికాజ్ మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ నన్ను ఈ ఛానల్లో చాలామంది అయితే ఆదిత్య కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వాంట్ గో విత్ మై కాలేజ్ ఫస్ట్లీ. సో కోడ్ వచ్చేసి ADT PPU అండ్ నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను. వేరే ఏ క్యాంపసెస్ కూడా లేవు. మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ క్యాంపస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదనపల్లి. ఇవన్నీ కూడా మా లొకేషన్లోవి కాదు. సో నేను చెప్పేది అయితే ఆదిత్య యూనివర్సిటీ ADT PPU ఆదిత్య యూనివర్సిటీ. ఇది సూరంపాలెం అని ఉంటుంది అడ్రస్ వచ్చేసి, అండ్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. సో ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది, అండ్ కో ఎడ్యుకేషన్. నా ఇప్పుడు కమింగ్ టు దాట్ బ్రాంచెస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి: CIV, AGR, AIM, CSD, CSE, MEC, EEE, ECE, IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ అండ్ పెట్రోలియం. సో ఏంటి, ఫస్ట్లీ సివిల్ ఉంది. టోటల్ ఫీ ఎంత 60,000 అండ్ సీట్స్ వచ్చేసి 63. అండ్ అగ్రికల్చర్కి వెళ్తే ఫీ 60,000, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 42. అండ్ AML వచ్చేసి ఫీ 60,000 అండ్ సీట్స్ వచ్చేసి 483. CHC వచ్చేసి ఫీ 60,000 అండ్ సీట్స్ వచ్చేసి 483. MEC వచ్చేసి 60,000, సీట్స్ వచ్చేసి 63. అండ్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రయారిటీ అనేది ఎక్కువ AML 483 సీట్స్ అయితే ఇచ్చారు, అండ్ CSCకి కూడా 483. సో AMLకి అండ్ CSCకి చాలా డిమాండ్ అయితే ఉంది. సో అందుకని ఇయర్ సీట్స్ అయితే పెంచారు. 483 సీట్స్ అయితే ఉన్నాయి. అంటే MSET నుంచి వచ్చే వాళ్ళు 483 పీపుల్ అనేవాళ్ళు మేనేజ్మెంట్ కాకుండా MSET పీపుల్కి 483 సీట్స్ అయితే అలాట్ చేశారు. అండ్ డేటా సైన్స్కి అయితే 231 సీట్స్ అయితే అలాట్ చేశారు. MEC అయితే 63, EEE అయితే 63, అండ్ ECEకి అయితే 378 సీట్ అలాట్ చేశారు. అండ్ ITకి వచ్చేసి 84, అండ్ మైనింగ్ అండ్ పెట్రోలియంకి వచ్చేసి 32. సో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అనేవి CSC అండ్ AMLకి అయితే 483 అసైన్ చేశారు. అండ్ సెకండ్ టాప్ వచ్చేసి ECE 378 సీట్స్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి CSD అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ 231 సీట్స్ అయితే అలాట్ చేశారు. సో ఇవి అనమాట సీట్స్, ఇన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు అన్ని క్యాంపసెస్ కూడా మర్జ్ అయిపోయాయి. ఓన్లీ వన్ క్యాంపస్, దట్ ఈస్ ఆదిత్య యూనివర్సిటీ. సో హోప్ యువర్ డౌట్స్ గాట్ క్లారిటీ. స్టిల్ చాలా మంది అడుగుతున్నారు వేరే క్యాంపస్ లేదేంటక్క అని చెప్పి. సో మీ డౌట్స్ అన్నీ మళ్ళీ క్లియర్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మీకోసం ఏమన్నా కాలేజెస్ గురించి నేను మెన్షన్ చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి కేర్ఫుల్గా పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్కి అయితే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఐదర్ మీరు డిసైడ్ అవ్వండి, లైక్ you want to give the priority to the college or you want to give the priority to the branch. సో ఏదనేది మీరే ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. సో నన్ను అడుగుతున్నారు, అక్క ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఏ బ్రాంచ్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి. సో నేను కూడా మీలాగా ఆలోచించేదాన్ని. వన్స్ ఐ జాయిన్డ్ ఐ గెట్ టు నో దాట్ ఎవరో చెప్తేనే కాదు, నా సెల్ఫ్ నాకు ఏమర్థమైందంటే నో మ్యాటర్ విచ్ బ్రాంచ్ యు ఆర్, మనలో స్కిల్స్ ఉంటే చాలు. మనం ఏ బ్రాంచ్ అనేది దట్ ఇస్ నాట్ అ మ్యాటర్. ఈవెన్ EEE అయినా, సివిల్ అయినా, ECE అయినా, ML అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి మ్యాక్సిమం, IT బ్రాంచెస్కి మాత్రము. సో
ఈసీఈకి అన్నీ కామన్ ఉంటాయి. లైక్ ఇందులో వెళ్ళొచ్చు, అందులో వెళ్ళొచ్చు. సో, ప్లేస్‌మెంట్స్ అనేవి మన సీజీపీఏ అండ్ మన స్కిల్స్ బట్టి ఉంటాయి కాబట్టి, సో, అందరికీ ఆపర్చునిటీ అయితే ఉంటది. అండ్ మనం ప్రూవ్ చేసుకోవడమే తప్ప ఇంకా బ్రాంచెస్ అంటారా? నువ్వు ఏ బ్రాంచ్‌లో ఉన్నా నీకు కావాల్సిన నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవచ్చు నీ ఓన్‌గా అన్నా సరే. సో, దట్స్ నాట్ ఎ మ్యాటర్. సో, మీరు కాలేజ్ ప్రయారిటీ ఇచ్చుకుంటారో లేదా బ్రాంచ్ ప్రయారిటీ ఇచ్చుకుంటారో థాట్స్ యువర్ ఓన్ డెసిషన్ అల్టిమేట్‌లీ. సో, ఇది నా ఒపీనియన్ అన్నమాట. సో, that's it guys. If you have any doubts, do comment in this channel and share this video to your friends if you find it useful. And మీకు ఇలా ఏ కాలేజ్ కోసమన్నా ర్యాంక్స్ అండ్ కన్వీనియర్ సీట్స్ ఎన్ని ఉన్నాయో డిస్ప్లే చేయాలనుకుంటే do mention in the comment. I'll make another video. Bye bye.